నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. హత్య రాజకీయాలకు పుట్ట మధుకర్ మారుపేరైతే అభివృద్ధికి మారుపేరు రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అని అలాంటి వ్యక్తిపై నిరాధారణ ఆరోపణలు చేస్తే సహించబోమని డీసీసీ ప్రధాన కార్యదర్శి సూరసమ్మయ్య అన్నారు. మంగళవారం బసత్ నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాటారం జడ్పీటీసీ మాజీ సభ్యుడు చల్లా నారాయణరెడ్డి ఇటీవల మంత్రి శ్రీధర్ బాబుపై చేసిన ఆరోపణల వెనుక జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధుకర్ హస్తం ఉందని పేర్కొన్నారు. మొన్న కాటారం మాజీ జడ్పీటీసీ చల్లా నారాయణరెడ్డి గారు చేసినటువంటి మా గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారి పైన, అదేవిధంగా వారి తమ్ముడైన శ్రీనిబాబు గారి పైన పుట్టమధు హత్యకు మమ్మల్ని ఆనాడు హత్య చేయమని చెప్పని చల్లా నారాయణరెడ్డి గారు మొన్న ఆయన వ్యక్తిగతంగా మీడియాలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇలా పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా పత్రికా మిత్రుల సమావేశంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి పుట్టమధు చల్లా నారాయణరెడ్డిని వెనకాలుండి రాజకీయాలు నడుపుతున్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. పుట్టమధు, నువ్వు హత్యా రాజకీయాలు చేసిన చరిత్ర నీది. అభివృద్ధి దిశగా తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న దిశ మా శ్రీధర్ బాబు గారిది. ఆయనకు వచ్చిన ప్రజా అభిమానాన్ని నువ్వు తట్టుకోలేక ఎప్పుడో జరిగిన హత్య కుట్ర జరిగిందని ఈనాడు చల్లనారాయణ రెడ్డి గారు మీ మాటలుతోని చల్లనారాయణ రెడ్డి ఏ విధంగా మాట్లాడతాడు? ఇలా కేవలం ప్రజాక్షేత్రంలో నా పేరు నిలబడాలని, ప్రజాక్షేత్రంలో ప్రజలు నన్ను మర్చిపోయే విధంగా ఉన్నారని ఇలా నారాయణ రెడ్డి రుసిగొలిపి నారాయణ రెడ్డిని మీడియా కథనం ద్వారా ఇలా చెప్పే విధంగా నువ్వు కుట్ర పన్ని మరొక్కసారి మంత్రిని రౌడీ రాజకీయ మళ్లించే కుట్ర చేస్తున్నామని మా ప్రజానికం అందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలా నారాయణ రెడ్డి గురించి వస్తే, నారాయణ రెడ్డి నీ బతికే ఉండే అన్నాడు శ్రీధర్ బాబు గారితో నెంబడి తిరిగి 1000 కోట్ల రూపాయలు సంపాదించి 100 ఎకరాల భూములు కబ్జాలు చేసి సంపాదించుకున్న నువ్వు ఇలా పుట్టమని చెప్పంగానే శ్రీధర్ బాబు గారు, ఇలా శ్రీనిబాబు గారు నన్ను మధును హత్య చేయమని చెప్పని హత్య రాజకీయాలు ప్రోత్సహించడం నీకు ఎంతవరకు సమంజసం? బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే అభివృద్ధి దిశగా ఇలా మా శ్రీధర్ బాబు గారు ఆలోచన చేస్తున్నారో ఆలోచనని ప్రజల నుంచి తప్పుదో పట్టేయాలని మరొక్కసారి ఇది హత్య మంత్రిగా రౌడీ రాజ్యం లేక చూపించే ప్రయత్నం నువ్వు చేస్తా ఉన్నావు. ఇది బరాబర్ ప్రజలు గమనిస్తాను. ఇలా ఒకటి గుర్తుపెట్టుకో, కోకోకోలా కంపెనీ తీసుకొచ్చిండు ఈ ప్రాంతానికి. అనేక మంది నిరుద్యోగ పిల్లలకు ఇలా విద్యను దగ్గరేయాలని చెప్పని తన సొంత జీతాన్ని సొంత డబ్బులతోని ఇలా వాళ్ళకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వందలాది మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర శ్రీధర్ బాబు గారిది. ఇలా అనేక జాతీయ రహదారి తీసుకొచ్చి ఇలా మినీ కాళేశ్వరం ద్వారా రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ఇలా అనేక 100 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వెచ్చించి రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ఇలా 6 గ్యారంటీల రచించి ఇలా పేదల కళ్ళలో ఆనందం చూడాలని, మహిళల కళ్ళలో ఆనందం చూడాలని, అవన్నీ ఆ ఆదరణ ప్రేమ చూసి తట్టుకోలేక ఈ విధంగా అసత్యపు ఆరోపణలు చేస్తా ఉన్నాం. ఆనాడు లాకప్ డెత్ విషయంలో మంచి చేయాలని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంచి చేయాలని, ఎక్కడ కార్యకర్తకు ఇబ్బంది అయినా మా శ్రీనిబాబు గారు అందుబాటులో నుండి పనిచేస్తూ ఉన్నారు. అది నీకు ఓర్వలేక తమ్ముని మీద ఆరోపణలు చేస్తావు. ఇలా కూడా గుర్తుపెట్టుకో, సంక్షేమ ఫలాల దిశగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెనుకూడి నడిపిస్తున్న మా శ్రీధర్ బాబు గారు, ఆయన పరిపాలన వేరు, ఆయన చదువుకునే విజ్ఞత, ఆయన కాన్స్టిట్యున్సీకి రాష్ట్రానికి ఈ పెద్దపల్లి జిల్లాకు ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పని ఇలా మొన్న రామగిరి కిల్లాకు 5 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి రేపు రానున్న కాలంలో 100 కోట్ల రూపాయలతో రామగిరి కిల్లాను అభివృద్ధి చేస్తాం ఈ ప్రాంతానికి అని చెప్పని ఆయన ఆలోచన. రుడా కార్పొరేషన్ తీసుకొచ్చి ఈ పెద్దపల్లి జిల్లాని రాష్ట్రంలో అగ్రగామి దిశగా తీసుకొచ్చే ఆలోచన. అదేవిధంగా ఎన్టీపీసీ రామగూడెం థర్మల్ ప్లాంట్ 1x800 మెగావాట్ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు కల్పన చేసే విధంగా ఆయన ఆలోచన. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, పత్తిపాక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళు అందియాలని ఆయన ఆలోచన. 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల కళ్ళలో ఆనందం చూడాలని ఆయన ఆలోచన. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు కానీ, అదేవిధంగా
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత గ్యాస్ కానీ, అదేవిధంగా 4000 ఇల్లులు నియోజకవర్గానికి ఇప్పించడంలో కానీ, ఇట్లా బోనస్ రైతుకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని అనినిత్యం ఆలోచన, సంక్షేమ ఫలాల పైన ఆలోచన చేస్తూ ఉంటే నువ్వు ఈ విధంగా హత్యా రాజకీయాలు నా మీద చేస్తూ ఉన్నారు అని నువ్వు నీ పూదర్ సత్తి ఓ మీడియా ఛానల్ ద్వారా ఏదో అసత్యపు ఆరోపణలు చేసి మళ్ళేదో కుట్ర పన్నుతా ఉన్నావు. నియోజకవర్గంలో మళ్ళీ హత్య రాజకీయాలకు తెర పన్నుతా ఉన్నావు నువ్వు. ఈ హత్య రాజకీయాల కెరాఫ్ అడ్రస్ కుట్టమదు చల్లానారెడ్డిని పావుగా వాడుకొని నువ్వు ఈ విధంగా అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉన్నావు. నీ పైన తప్పకుండా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక్క టర్మ్లో తెలంగాణ ఉద్యమంలో గెలిచావు తప్ప మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా నువ్వు గెలిచే ప్రసక్తి లేదు. ఇలా 5 సార్లు అభివృద్ధి దిశగా శ్రీధర్ బాబు దుద్దిల కుటుంబం ఉండాలని వేలాది ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్న ప్రజల ఆదరణని నువ్వు ఓర్వలేక ఈ విధంగా అసత్యపు ఆరోపణలు మానుకో. అభివృద్ధి దిశగా పోతున్న నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని తప్పకుండా అభివృద్ధి అంటే చూపిస్తాం. నీ మీద హత్యారాజ్యం చేయాలని శ్రీధర్ బాబు ఆలోచన చేస్తే నువ్వు ఆనాడు బామారావు దంపతుని నడి రోడ్డు నరికి చంపినప్పుడే శ్రీధర్ బాబు గారు రాజకీయం చేయాలనుకుంటే ఆనాడే నువ్వు జైలుకు పోయేది. కానీ ప్రజాక్షేత్రంలో ఆ కుటుంబాన్ని న్యాయం చేయాలని పోరాటం చేసింది తప్ప నీ మీద కుట్రపుత్త రాజకీయాలు ఏనాడు చేయలే. ఇది గుర్తుపెట్టుకో. బీసీ ముసుగులో బీసీ బిడ్డల్ని ఎంతో మందిని కేసులు పెట్టించి రాజకీయంగా అనగదొక్కి రూపాయి నిధి లేకుండా ఇబ్బంది పెట్టి కేసులో పాలు చేసిన చరిత్ర నీది. ఇలా నువ్వు మాట్లాడి, ఇలా దయ్యాలు వేదాలు వంచినట్టుగా నువ్వు మాట్లాడి నీ అనుచరుడు చల్లా నారాయణ రెడ్డిని ఇలా పావుగా వాడుకొని ఇలా నువ్వు ఇలా ఈ అసత్యపు ఆరోపణ చేయడం చాలా బాధాకరం. నీకు ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారు. నారాయణ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆనాడు ఇన్ని సంవత్సరాలతోని శ్రీధర్ బాబు మోచేతి నీళ్ళు తాగి ఇలా డెవలప్ అయ్యి ఇలా శ్రీధర్ బాబు గారి పైన ఏదో అనుచిత వాక్యాలు మాట్లాడితే నేను పెద్ద లీడర్ అయితే కావచ్చు, నన్ను ప్రజలు గుర్తుపెడతారు కావచ్చు అని చూస్తా ఉన్నావు. నారాయణ రెడ్డి, నీకు తగిన గుణపాఠం చెప్తాం. నీ పైన చట్టపరమైన తప్పకుండా చర్యలు తీసుకోవాలి. మంత్రిల అశాంతి, ఎలాంటి గొడవలు జరగకుండా చూసే బాధ్యత తప్పకుండా పోలీస్ స్టేషన్లో మేము కూడా మీ పైన పిటిషన్ ఇచ్చి కేసు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకసారి అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీకు బుద్ధి చెప్తానని హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీబాబు గారి నాయకత్వం. జై కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉందని, కాలనీ వాసులు చిన్నపిల్లలకు డెంగ్యూ, మలేరియా లాంటి విషపూరితమైన జ్వరాలు వస్తున్నాయని బతుకమ్మ టీవీలో వార్త ప్రచురించడం జరిగింది. దానికి స్పందించిన గ్రామ పంచాయతీ సిబ్బంది డ్రైనేజీని మొత్తం క్లీన్ చేశారు. కామారెడ్డి జిల్లా బీపేట మండల కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీలో మనం చూస్తున్నట్లయితే మురికి కాలువలు గతంలో కూడా మనం ఇదే విధంగా ఉండే ఎన్నోసార్లు గ్రామ పంచాయతీకి కానీ పేపర్లో కానీ వచ్చినా కూడా ఇంతవరకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు చూసినట్టయితే ఎంత పెద్దగా ఉన్నదో చూడండి. ఇక్కడ మురికి కాలువ వల్ల చిన్నపిల్లలకు డెంగ్యూ, మలేరియా, జ్వరాలు లాంటివి ఎంతో మందికి చిన్నపిల్లలు, చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. దీన్ని ఇంకా పరిష్కరించకపోవడం అనేది చాలా దురదృష్టకరం. జీపీ సిబ్బంది మరియు స్పెషల్ ఆఫీసర్స్ స్పెషల్ శానిటైజర్ అని చెప్పేసి తిరుగుతూ ఉన్నారు తప్ప ఎటువంటి ఇంద్రనగర్ కాలనీకి ఎటువంటి పనులు మాత్రం జరగడం లేదు. అదేవిధంగా మనం డ్రైనేజ్ అయితే ఇదే విధంగా ఉంటుంది. డ్రైనేజ్ అనేది చాలా దారుణంగా ఉంది. ఈ డ్రైనేజ్ వల్ల ఎంతోమంది దోమల వల్ల ఈ డ్రైనేజ్ వల్ల దోమలు రావడం, ఆ దోమల వల్ల చిన్నపిల్లలకు ఎంతోమంది ప్రమాదశాత్తు గురవడం జరుగుతుంది. ఇప్పటికైనా జీపీ సిబ్బందికి కానీ స్పెషల్ ఆఫీసర్స్ కానీ కళ్ళు తెరుచుకొని ఇవి చూసి వెంటనే దీన్ని పరిష్కరించాలని చెప్పేసి బతుకమ్మ టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం.
రాకుంటే ఏమంటుందిరా నిన్ను రాజమంటే అప్పుడు మోదీ కూడా గో ఇవాళ ఎందుకయ్యా చేసి పెడతారట్నా చేసి పెడతారట్నా యా జంగంపల్లి పోయి రావాలి ఇవాళ పిట్టకు అటు మంది ఇటు ఇంద్రా అరే రెడీ మారే ఇంకోళ్ళనైతే 12 అందరూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, డిపిఓ శ్యాంసుందర్ పాల్గొని పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, లైబ్రరీ రామాంజనేయులు, కార్యదర్శి శ్యాంసుందర్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. తీసి ఇది కట్ చేసి పెడతాను. ఉండాలి ఏం కాలే మన స్కూల్ టీచర్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.
గవర్నమెంట్ హై స్కూల్ బాయ్స్. ఈ చిన్న రేకుల సెట్లో చదువుకోవడానికి సరిపోవడం లేదు. లేడీస్కి ప్రత్యేక గదులు లేవు, బాయ్స్ కూడా చాలా ఇబ్బంది ఉంది. మనకు బిల్డింగ్ శాంక్షన్ అయింది కానీ పిల్లర్ వరకే ఉంది. మనకు మీరు దయదలిస్తే బిల్డింగ్ 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. అలాగే గ్రామ పంచాయతీల నుంచి మనకు చెస్ సరిగా రావడం లేదు, అది కూడా తమ దృష్టికి తీసుకొస్తున్నాము. అది కూడా మీ దృష్టిలో పెట్టుకొని డిపిఓ గారికి కానీ తర్వాత ఆ సెక్షన్ ఆఫీసర్లకు చెప్తే మాకు చెస్ కూడా 8% చెస్ కూడా మాకు రావడం జరుగుతుంది. మాకు చెస్ వస్తే పుస్తకాలకు కానీ తర్వాత ఇతర కార్యక్రమాలు కానీ మాకు వస్తుంది. తర్వాత మా వాళ్ళకు కూడా జీతాలు కూడా 2 నెలలకు ఒకసారి డబ్బులు లేక 2 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాము సార్. తర్వాత అల్లంపూరు బిల్డింగు చాలా పాతపడింది. ఇప్పుడు ఎన్నో చూస్తున్నాము, హైదరాబాద్లో అక్కడక్కడ పెద్ద పెద్ద సిటీలో, బాంబేలో కానీ అక్కడక్కడ చూస్తున్నాము. ఎక్కువ వర్షాలు పడి తొందరలో కూలిపోవడం జరుగుతున్నది. మరి వర్షాకాలంలో అది కారడం కూడా జరుగుతున్నది. అక్కడ పాఠకులు రోజు వచ్చి చదువుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో అనుకోకుండా కూలిపోతే మనం పాఠకులను నష్టపోయిన వాళ్ళం అవుతాము. కాబట్టి అది కూడా మీ దృష్టికి తెస్తున్నాము. అది కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేపిస్తే మేము చాలా సంతోషపడతాం సార్. అందులో మేమంతా కూడా భాగం పంచుకుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి నేను ముఖ్యమైనటువంటి ఒక సూచన చేస్తాను. మీరు చదవడం అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. మరి చదవడం అనేది మనకు క్లియర్గా వస్తే, చదవడం అనేది మనం ఒకసారి 2 సార్లు చదివితే మెదడులో ఉండేటటువంటి ఆలోచన శక్తి తప్పనిసరిగా పెరుగుతుంది. మరి ఆలోచన శక్తి పెరిగితే ఒక నిర్ణయం అనేది సరి అయినటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం వస్తుంది. అంటే థింకింగ్ ప్రాసెస్ పెరగడం వల్ల మరి ఏదైనా నిర్ణయం తీసుకోవడం అనేది విచక్షణ జ్ఞానం వస్తుంది దాంట్లో. అంటే ఏది మంచి ఏది చెడు అనేది ఎక్కువగా మన మెదడుకు వస్తుంది. మరి ఆ విచక్షణ జ్ఞానం అనేది మనకు వస్తే చాలు, మరి తప్పనిసరిగా మనం మంచి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం. మంచి నిర్ణయాలు ఏం చేస్తాయంటే మంచి సమాజం నిర్మాణం కోసం ఏర్పడుతుంది. మరి మంచి నిర్ణయాలు రావడం వల్ల మంచి సమాజం నిర్మాణంలో మనం భాగం కావడం వల్ల మంచి పేరు మనందరికి కూడా వస్తుంది. కాబట్టి విద్యార్థులది పఠన అనేది ఎక్కువగా చేయాలని చెప్పి ఈ చాలా ముఖ్యమైనటువంటి సంస్కారం లేనటువంటి చదువు వ్యర్థమైనటువంటి చదువు. మరి సంస్కారం అనేది మనం తప్పనిసరిగా మరి అలవర్చుకోవాలి. మరి ఈ సంస్కారం గురించి మరి నేనంటే చిన్నప్పుడు చదివినటువంటి ఒక పద్యం కూడా గుర్తుంది. చదువది ఎంత కలిగినా నా చదువు నిరర్థకము, గుణ సంయుతులు ఎవరు మెచ్చరెచ్చటని. అంటే ఎప్పుడు అంటే చదువది ఎంత కలిగినా ఇంకొంచెము అంటే జ్ఞానం అనేది అంటే ఈ పద్యం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నా. చదువది ఎంత కలిగినా నా చదువు నిరర్థకము, గుణ సంయుతులు ఎవరు మెచ్చం. అంటే ఎంత మంచి కూర చేసినా మరి అందులో ఉప్పు లేకపోతే మరి ఎంత మనం తినలేనటువంటి పరిస్థితి ఉంటుందో, మరి సంస్కారం లేని చదువు కూడా ఎంత చదివినా మనకి ఈ ప్రపంచంలో ఉప్పు లేని కూర మాదిరిగా ఉంటుందని చెప్పి భాస్కర శతకంలో చెప్పడం అనేది జరిగింది. గ్రంథాలయ సంస్థ యొక్క బిల్డింగ్లు చాలా గొప్పవిగా ఉన్నాయి. మరి నిజంగా కూడా మున్సిపాలిటీ ప్రాంతంలో అయితే మరి అక్కడే గ్రంథాలయ సంస్థను ఏర్పాటు చేసుకున్నటువంటి పఠనా గదులతో పాటు లైబ్రరీలో ఉండేటటువంటి పుస్తకాల నిర్వహణ కోసం రికార్డు గదితో పాటు మరి పైన ప్రెస్ క్లబ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి చాలా గ్రంథాలయాలు చాలా గొప్పగా ఉన్నాయి. మరి ఇక్కడ కూడా అటువంటి గ్రంథాలయ నిర్మాణం కోసం నా వంతు కృషి అడ్మినిస్ట్రేటివ్ తరఫున చేస్తానని తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈ మధ్యకాలంలో లైబ్రరీస్కి సంబంధించినటువంటిది నేను చాలా విషయాలు గమనించాను. అంటే నా స్టూడెంట్ లైఫ్ నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి చాలా భిన్నం. లైబ్రరీ అంటే గతంలో ఏముండేదంటే ఓన్లీ మరి 4 పేపర్లు పెట్టి అక్కడ పోయి చదువుకునే వాళ్ళం, లేదా నవలలు ఏదైనా ఉంటే నవలలు, తర్వాత ఏదైనా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ప్రచురించబడినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. కానీ రాను రాను పోటీ ప్రపంచం,
మరి ఈ పోటీ ప్రపంచంలో మరి విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి మరి అదేవిధంగా మరి టీజీపీఎస్ లేక ఇతర రకాలైనటువంటి ఆర్ఆర్బి కానీ తర్వాత ఇతర మరి సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు తగినట్టుగా లైబ్రరీలు మరి ఈ మధ్య కాలంలో ఇంప్రూవ్ చేయబడినాయి. మరి అటువంటి ఇంప్రూవ్మెంట్ కోసం ఇక్కడ కూడా ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా అంటే ఈ ముఖ్యంగా లైబ్రరీస్కి సంబంధించినటువంటి నిధులు ఎక్కువగా దాతల చేత సేకరించబడినవి ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ పోయినా మరి పాత స్టూడెంట్స్ లేకుంటే విద్య పట్ల విద్య నిర్వహణ పట్ల ఎక్కువగా శ్రద్ధ ఉన్నటువంటి దాతలను మనం వెతకడం వల్ల అక్కడ వాళ్ళు ఎక్కువ పుస్తకాలను సమకూర్చి విద్యార్థులకు మంచి పఠన గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 28న డైరెక్టర్లతో జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మారుపేర్ల సమస్యను మొదటి అంశంగా తీసుకురావాలని మారుపేర్ల కారణంగా ఉద్యోగాలకు దూరమైన డిపెండెంట్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరికని చౌరస్తాలో బుధవారం రామగుండం, శ్రీరాంపూర్, మంచిర్యాల, భూపాల్పల్లి కార్మికుల డిపెండెంట్స్ ఏకమై సమావేశం నిర్వహించారు. మారుపేర్ల సమస్యను డిపెండెంట్ల ఐక్యత మోసం తిరిగి వేసిండు. మారు పేరని పని ఆపేసారు. కొత్తగూడెం ఒక 10 సార్లు పోయినాం. మేము నా కొడుకు రాపించినాం. మేము సాకలోళ్ళం బట్టలు తుక్కొని ఇళ్ళల్లో పనిచేసి పిల్లలను చదువుకుంటున్నాం. నాకు న్యాయం చేయాలి. తిరిగి మాకు యాస్ట్ వచ్చింది. 7 సంవత్సరాలు అవుతుంది. పైసలు కూడా ఆపారు. కోర్టు చుట్టూ తిరిగిన. మొన్ననే వచ్చినాయి గ్యాటిటీ పైసలు 14 లక్షలు. అప్పులు అడ్డీలకే సరిపోయినాయి. మా పిల్లగానికి న్యాయం చేయాలి. మా పిల్లలు రోడ్డు మీద పడ్డారు. ఆయనే తాగి చచ్చిపోయింది. మాకు ఏమి ఉపయోగం లేదు. సింగరేణి నమస్తే, మాకు మంచి న్యాయం చేసి మాకు చేయండి. ఇవాళ కొన్ని సంవత్సరాల నుంచి మేము మారుపేర్ల సమస్య పైన ఇబ్బంది పడుతున్నాం. దగ్గర మేము ఒక 1000 నుంచి 2000 మంది దాకా కూడా సింగరేణి అన్ని ప్రాంతాల నుంచి ఉన్నా కూడా ఇంతకుముందు ప్రభుత్వం ఎటువంటి రకంగా కూడా మమ్మల్ని ఆ స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకుండా ఇప్పుడు దగ్గర 6 సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీటింగ్ లేకుండా ఉండి మా సమస్యలను తీసుకోలేకపోయారు. ఇప్పుడు జరగబోతున్న 28 తారీఖు రోజున స్ట్రక్చర్ మీటింగ్లో ఖచ్చితంగా మా మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఇవాళ మేము రామగుండం ప్రాంతం నుండి, భూపాలపల్లి ప్రాంతం నుండి, శ్రీరాంపూర్ ప్రాంతం నుండి కొంతమంది మేము కలవడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి మాకు ఈ స్ట్రక్చర్ మీటింగ్లో మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. సింగరేణి యాజమాన్యం కూడా ఖచ్చితంగా వాళ్ళ మనసు కొంచెమైనా కనకరించి మాకు ఈసారైనా యూనియన్లు చెప్పిన దానికి వాళ్ళ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని మాకు సమస్య క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. సమస్య గురించి మాట్లాడిన అన్ని యూనియన్ నాయకులకు మా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మారుపేరు సమస్యతో బాధపడుతున్న వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించి వారి డీటెయిల్స్ను కూడా మాకు అందించాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ జరగనున్న స్ట్రక్చర్ మీటింగ్లో మారుపేరు సమస్యను పరిష్కరించి మా ఉద్యోగాలు మాకు కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని మరియు యూనియన్ నాయకులను కూడా కోరుతున్నాము. వేములవాడ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుధవారం మంత్రులతో కలిసి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకోగా మంత్రులు, ఎమ్మెల్యేలు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
నమః ఓం వక్రతుండాయ నమః ఓం వీరండాయ నమః ఓం శ్రీగణాధిపతయే నమః పత్రపుష్పాణి సమర్పయామి. చెప్తా ఓన్లీ ఇక్కడికే లాస్ట్ వీడియోస్ అట్లా చేయకండి. సంకష్టే భావానా నిర్వాణి రక్షామాసురవర మందాన దేవదే మంగళమూర్తి హరిశర్మాత్రే శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. లక్ష్మీ గణపతి భగవాన్ కీ జై. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి మంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. కేంద్రంలో నరేంద్ర మోదీ అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా మండలాల వ్యాప్తంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే సంఘంలో ఏఐటీసీ నుంచి కడారి సునీల్, సిఐ రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ఈరోజు వేగంగా ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదను అందరినీ కూడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పచెప్పడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంతోపాటుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 4 లేబర్ చట్టాలను కూడా మార్చేసి 2025 ఏప్రిల్ నుంచి వాటిని అమలు చేయడం కోసం కూడా తీవ్రమైన ప్రయత్నాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఒకవైపు ధరలను విపరీతంగా పెంచుతుంది, సామాన్యుల మీద ఆర్థిక భారాలను మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పిస్తా అని చెప్పారు, కానీ ఇంతవరకు ఆ గిట్టుబాటు ధర కల్పించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక రకంగా దేశంలో కార్మికులు ఎదుర్కొనే సమస్యలు కానీ ప్రజలు ఎదుర్కొనే సమస్యలు కానీ వీటన్నింటినీ పట్టించుకోకుండా కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకే ఊడిగం చేసేటువంటి విధంగా నిర్ణయాలు చేస్తూ వాటిని అమలు చేయడం కోసం పనిచేస్తుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అదేవిధంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 25వ తారీఖు వరకు మొత్తం ఆందోళన కార్యక్రమాలు, నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఇప్పుడు 26వ తారీఖున మొత్తం జిల్లా కేంద్రాలు అదేవిధంగా మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి పిలిపడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అదేవిధంగా రైతులు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని 26వ తారీఖున జరిగేటువంటి నిరసన కార్యక్రమాలలో ప్రతి మండల కేంద్రంలో అదేవిధంగా జిల్లా కేంద్రంలో జరిగే దాంట్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి అదేవిధంగా రైతులకు, ప్రజలందరికీ కూడా పిలిపడం జరుగుతుంది. ఇది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక తన విధానాలను మార్చుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి విధానాలతో ముందుకు రాకపోయినట్లయితే భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలతో పాటుగా మొత్తం పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటి అదేవిధంగా అన్ని కార్మిక సంఘాల తరఫున కూడా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇలా ఎందుకంటే రైతులను కూడా ఈ 26 తారీఖున కలిసి రమ్మని చెప్పాం. కిసాన్ మోర్చా ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఇలా దేశవ్యాప్తంగా ఒక రకంగా భారత్ బంద్ లాగా 26న ఒక రకంగా భారత్ బంద్ లాగా నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగేటువంటి పరిస్థితి. ఇందులో వామపక్ష పార్టీలు అదేవిధంగా బీజేపీ బిఎంఎస్ మినాయించి ఇలా టీఆర్ఎస్ కేవీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఐఎన్టీస్ అన్ని సంఘాలని కలుపుకొని ఇలా మరి కలిసి వచ్చేటువంటి ఆయా భావస్వరూపం ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఆ కార్మిక వర్గం కోసం పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఇలా దేశంలో పెద్ద ఎత్తున లక్షలాది కోట్లాది మంది కార్మికులు, సంక్షేమ చట్టాలు అమలు కానటువంటి కార్మికులు, సంఘటిత అసంఘటిత కార్మికులు ఇలా ఐక్యంగా ఈ ఉద్యమాలకు వచ్చి 26న జరిగేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఇలా మీ ద్వారా మొత్తం కార్మిక వర్గానికి ఏఐటీసీ తరపున అదేవిధంగా జేఏసీ కార్మిక సంఘాల తరపున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 26 తారీఖున గోదావరి కనిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా కేంద్రం మరి బస్టాండ్ సమీపంలో కూడా చాలా పెద్ద ఎత్తున సమీకరణ చేస్తూ ఉన్నాం.
ఆ రోజు దాదాపుగా మధ్యాహ్నం దాకా, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా నిరసన కార్యక్రమం కూడా కొనసాగించేటువంటి ప్రక్రియను చేయాలని చెప్పేసి కూడా జేఏసీలో నిర్ణయం చేశాం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం పెద్ద ఎత్తున మరి మన పెద్దపల్లి జిల్లాలో జరిగేటువంటి 26 తారీఖున నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం కోసం ప్రతి ఒక్క కార్మికుడు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా ఏఐటీసీ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రామగుండం మండలం మల్కాపూర్ శివారు సర్వే నెంబర్ 164లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో రామగుండం అభివృద్ధి కోసం ఒక హరిత హోటల్ను నిర్మించాలని, తద్వారా ప్రభుత్వ భూమి పరిరక్షించినట్టు కూడా జరుగుతుందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య అన్నారు. బుధవారం మల్కాపూర్ శివారు సర్వే నెంబర్ 164లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిని అఖిల భారత యువజన సమైక్య నగర సమితి ఆధ్వర్యంలో స్థలాన్ని పరిశీలించారు. అది చెత్త చెత్త కూడా క్లీన్ చేస్తే మస్తు ఏర్పడింది, బాగా ఏర్పడింది. మంత్రాలకు తంత్రాలకు ఎట్లా చూస్తారా? అటు చూస్తారు. రామగుండం మండలం మల్కాపూర్ శివారు సర్వే నెంబర్ 164లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏదైనా ప్రభుత్వ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని, అక్రమార్కులకు అడ్డాగా మారకుండా, కబ్జాకు గురి కాకుండా ఈ ప్రభుత్వ భూమిని కాపాడాలని అఖిల భారత యోజన సమాఖ్యగా ఈరోజు ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములు కబ్జాదారులకు కేంద్రంగా మారిపోయాయి. ప్రభుత్వ భూములు ఎక్కడ కనబడ్డా అక్రమార్కులు వాటిని పూర్తిగా కబ్జా చేసేటటువంటి పరిస్థితులు రామగుండంలో ఏర్పడ్డాయి. కాబట్టి ప్రభుత్వ భూములను కాపాడడానికి సర్వే నెంబర్ 164లో గల ఈ 2 ఎకరాల భూమిని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు దృష్టి సారించి ఇక్కడ ఒక హరిత హోటల్ను నిర్మాణం చేసి రామగుండం అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని మలచాలని ఏఐవైఎఫ్గా మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ భూములకు హద్దులు నిర్ణయించకపోవడం వల్ల, అక్కడ కాంపౌండ్ వాల్స్ లాంటి ఏం లేకపోవడం వల్ల పక్కకున్నటువంటి వాళ్ళు ఆ భూములను కబ్జా చేయడం జరుగుతుంది. మొన్నటికి మొన్న 98 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని రామగుండం తహసీల్దార్ గారికి ఏఐవైఎఫ్గా వినతి పత్రం ఇచ్చినాము. ఇప్పటికి కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని భూములను కాపాడాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి హద్దులను ఏర్పాటు చేసి అక్రమార్కులపైన కఠినమైన శిక్షలు తీసుకుంటేనే రామగుండం ప్రాంతంలో ప్రభుత్వ భూములు మిగులుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా 164 సర్వే నెంబర్లో గల ఈ ప్రభుత్వ భూమిలో 2 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిలో హరిత హోటల్ నిర్మాణం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ గోదావరి లోయ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణిలో పనిచేసి పదవి విరమణ పొందిన కార్మికులకు రావాల్సిన లాభాల వాటా దీపావళి బోనస్ ఇవ్వాలని కోరుతూ డైరెక్టర్
వెంకటేశ్వరరెడ్డిని ఇల్లందు గెస్ట్ హౌస్లో కలిసి వినతిపత్రం అందించారు. సందర్భంగా తెలంగాణ గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ మాట్లాడుతూ సింగరేణి వార్షిక లాభాల్లో వాటా ఇప్పటికే సర్వీస్లో ఉన్న కార్మికులందరికీ పండగల ముందు చెల్లించారని, సర్వీస్లో ఉన్న కార్మికులకు చెల్లించే ముందు రిటైర్డ్ కార్మికులను అస్సలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రిటైర్డ్ సింగరేణి కార్మికులైనటువంటి మెడికల్ అండ్ ఫిట్ అయి లేదా చనిపోయిన రిటైర్డ్ అయిన కార్మికులందరూ 23-24 వార్షిక లాభాలకు అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాల వాటా, అదేవిధంగా దీపావళి బోనస్, ఇవి రెండింటిని కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పటికే పర్మనెంట్ కార్మికులందరికీ కూడా దసరా దీపావళి సందర్భంగా లాభాల వాటాను, దీపావళి బోనస్ను కూడా చెల్లించడం జరిగింది. కనుక ఈ విషయమై సింగరేణి కాలేజ్ చైర్మన్తో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఆయనతో మాట్లాడి 15 రోజులు గడుస్తుంది. వారు వెంటనే చెల్లిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళకి 15 రోజులు 20 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఎలాంటి తేదీని ప్రకటించలేదు. ఇచ్చేటువంటి విధానం పైన కూడా ఒక స్పష్టత ఇప్పటి వరకు ఇవ్వలే. దీనిపైన ఇవాళ డైరెక్టర్ పాయ్ గారు అయినటువంటి శ్రీ వెంకటేశ్వరరెడ్డి గారిని ఇవాళ ఇల్లందు గెస్ట్ హౌస్లో ఐఎఫ్టియు, తెలంగాణ గోదావరి బొగ్గని కార్మిక సంఘం కలిసి చర్చించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఇది పరిశీలిస్తున్నామని, త్వరలో రిటైర్డ్ కార్మికులందరికీ కూడా మేము వారి అకౌంట్లలో జమ చేస్తామని, ఇది మేము ఖచ్చితంగా చైర్మన్ గారితో కూడా మాట్లాడి త్వరలో మీకు ఒక మంచి నిర్ణయం ప్రకటిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని రిటైర్డ్ సింగరేణి కార్మికులందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా రిటైర్డ్ అయిన కార్మికుల ఏడల ఒకవైపు ప్రాతినిధ్య సంఘాలు, ఇటు గుర్తింపు సంఘం ఇప్పటి వరకు ఎలాంటి రిప్రజెంటేషన్ చేయలే. అసలు వీళ్ళ దృష్టిలో మరి ఈ రిటైర్డ్ కార్మికులకు మీద వీళ్ళకి ఎలాంటి ప్రేమ ఉందో ఇవాళ అర్థమవుతుంది. ఇది శోచనీయమైనటువంటి విషయం. ఇప్పటి వరకు కూడా పన్నెత్తు మాట ఏ యూనియన్ కూడా మాట్లాడలేదు. దీనిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని పొడుచునపల్లి మెడికల్ డాక్టర్ ప్రదీప్రావు చలికాలం సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ చలికాలంలో చిన్నపిల్లలు జలుబు సంబంధిత వ్యాధులు వస్తుంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. డాక్టర్ ప్రదీప్రావు, పొడుచునపల్లి మెడికల్ ఆఫీసర్. ఇప్పుడు చలికాలంలో చిన్నపిల్లలకు సర్ది, దగ్గులు, పెద్దవాళ్ళకు ఆస్తమా, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అందరూ జాగ్రత్త వహించాలి. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోవడము, లేదంటే మఫ్లర్ ధరించడము, చెవులకు ఏమైనా పెట్టుకోవడము. అలాగే మనకు ఈ పొగ, దుమ్ము, ధూళి వల్ల కూడా మనకు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మాస్క్ ధరించాలి. ఈ చలికాలం మొత్తం జాగ్రత్త ఉండాలి. చలికాలంలో కొన్ని స్కిన్ సమస్యలు, ఎలర్జీ సమస్యలు, దద్దుర్లు ఇలాంటి చిన్నపిల్లలకైతే చాలా ఎక్కువ వస్తాయి. సో చర్మం పగలడము. సో మనము బాడీ లోషన్, అదే క్రీములు కానీ, లేదు మన దగ్గర బాడీ లోషన్ అంటే కొబ్బరి నూనె వాడుకున్నా కానీ చాలా మంచిది. శీతాకాలంలో మాత్రం జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిది. నవంబర్ 23-24 తేదీల్లో ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో జరిగే సిపిఎం జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు ఎన్ భిక్షపతి, గీత లక్ష్మారెడ్డి, తుంగపిండి మల్లేష్ కోరారు. ఈ మేరకు బుధవారం రామగుండం పార్టీ శాఖ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా 3వ మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ వీరయ్య, కామ్రేడ్ వి జ్యోతి, ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ అతిథిగా పాల్గొంటారని తెలిపారు. లోపల సిపిఎం పార్టీ 3వ జిల్లా మహాసభల విజయవంతం కోసం వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. సిపిఎం పార్టీ 3వ మహాసభలు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ లోపల ఈ మహాసభలు 23-24 తేదీలలో జరుగుతూ ఉన్నాయి. 23వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు ఎన్టీపీసీ గేట్ నెంబర్ 2 నుంచి అన్నపూర్ణ కాలనీలో నీటుగా మేడిపల్లి సెంటర్ వరకు భారీ
ప్రదర్శన జరుగుతుంది. ఆ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, అలాగే టి జ్యోతి గారు, అలాగే ముఖ్య అతిథిగా కె భూపాల్ గారు రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరవుతారు. ఈ మహాసభను ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు, కార్మికులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ ప్రదర్శనను, బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ ఎన్టీపీసీ రామగుండం ఏరియా తరఫున, అలాగే ఈ మహాసభల ఆహ్వాన సంఘం తరఫున మేము అందరినీ స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ మహాసభ ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.